మైనర్ బాలికపై వృద్ధుడు అత్యాచార యత్నం. కాకినాడ జిల్లా తునిలో టీడీపీ దళిత నేత నారాయణరావు నిర్వాకం. జగన్నాథగిరి గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న బాలిక. మాయమాటలు చెప్పి విద్యార్థిని స్కూల్ నుంచి తీసుకువెళ్లిన నారాయణరావు బాలికను తోటలోకి తీసుకువెళ్లి అఘాయిత్యానికి యత్నం. బాలిక బంధువుల ఫిర్యాదుతో నారాయణరావును అదుపులోకి తీసుకున్న పోలీసులు. గురుకుల పాఠశాల వద్ద బాలిక బంధువుల ఆందోళన. 2 నెలల కిందట ట్రాన్స్ఫర్లో ఇంగ్లీష్ టీచర్గా వచ్చాను సార్. మా ప్రిన్సిపల్ మేడం గారు వాళ్ళ ఫాదర్ ఐసీలో ఉన్నారంటే ఎమర్జెన్సీ పర్పస్లో సెలవు పెట్టుకుని వెళ్ళారు సార్. మేడం రేపు వస్తారు. ఈ రోజు వరకు కూడా మేడం సెలవులో ఉన్నారు. సో ఈ 4 రోజులు నేను స్కూల్ చూసుకుంటాను, ఇన్ఛార్జ్ సైన్ అయితే పెట్టాను. దానికోసం నేను రాత్రి 9 వరకు కూడా ఇక్కడే ఉంటున్నాను. అయితే నిన్న మేడం గారు నాకు వచ్చి ఒక పాపని పంపించామని చెప్పారు సార్. అయితే మీరు దేనికి పంపించారంటే 1 అవర్ పర్మిషన్ మేడం. అతను గ్రాండ్ ఫాదర్ అంటే నేను కొత్తగా వచ్చాను కాబట్టి నాకు పేరెంట్స్ ఐడియా లేదు. ఆమె హౌస్ మాస్టరు. మీకు తెలుసా అంటే గత 4 సార్లుగా అతనే వస్తున్నారండి, అతను వాళ్ళ తాతగారేనండి అంటే సరేమ్మా గంటలో పంపించేస్తారంటే ఆ గంటలో ఇంజెక్షన్ చేయించుకుని తీసుకొస్తారు అంటే సరేమ్మా తీసుకురమ్మనండి అని చెప్పి పంపించడం అయితే జరిగింది సార్. మేడం గారు కూడా 4 సార్లు, మేడం అయితే 2 సార్లు పంపించారండి సార్. అంతకుముందు 4 సార్లు కూడా వచ్చున్నారండి సార్. ఈమె ముందు ఒక మేడం పనిచేశారు. ఆ మేడం మొన్న రీసెంట్గా స్కూలు లీవ్ చేసి వెళ్ళిపోయారు. డిఎస్సిలో కొత్త పోస్టులు రావడంతో ఆమె ఇబ్బంది పడి కొంచెం వెళ్ళిపోయారు. ఈ మేడం గారు గుర్తుపట్టిన తర్వాత సరే 1 అవర్ పర్మిషన్ కదా ఇంజెక్షన్ చేసి తీసుకొస్తారు తాతగారు అని చెప్పడం వల్ల పంపించాము సార్. ఆ అమ్మాయి మా తాతగారని ఖచ్చితంగా చెప్తుంది సార్. మా తాతగారండి నాకు తెలుసండి, ఇదివరకు కూడా నేను 4 సార్లు వెళ్ళాను, నాకు స్నాక్స్ అవి కూడా కొనిపెడతారు, ఇంటి దగ్గర కూడా మాట్లాడతారు. మా తాతగారు అమ్మాయి గట్టిగా చెప్పిన తర్వాత ఆయన సంతకం తీసుకుని లెటర్ రాయించుకుని ఆ అమ్మాయి దగ్గర వచ్చిన అతని దగ్గర నారాయణరావు అంట సార్ సంతకం తీపించుకుని మేము లెటర్ దగ్గర పెట్టుకుని పంపించాము. తాతగారనే చెప్తుంది సార్. నాకు తెలియదు మేడం, అదైతే పోలీస్ సార్ వచ్చారు కదా సార్, ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడైతే నేను పాపతో పర్సనల్గా ఇప్పటి వరకు అయితే నేను మాట్లాడలేదు సార్. నేను పాపతో పర్సనల్గా మాట్లాడలేదు సార్. నేనైతే ఇదే అడిగాను, ఏమాత్రం మీ తాతగారు అంటే మా తాతగారే మేడం ఒక 4 సార్లు వచ్చారు అని చెప్పారు. వార్డెన్ ఉండరు సార్ మా స్కూల్లో. డ్యూటీ టీచర్స్ ఉంటారు, స్పెషల్ అబ్జర్వర్ ఉంటారు, స్టడీ టీచర్స్ ఉంటారు, పీఈటీ ఉంటారు. సో స్కూల్లో అయితే క్యాంపస్లో ఖచ్చితంగా 4-5 టీచర్స్ ఎప్పుడు ఉంటాం సార్. అయితే మేడం అయితే సాటర్డే నైట్ ఎక్కారు సార్. సాటర్డే 8 o'clock వరకు నేను ఉన్నాను. నిన్న సండే డ్యూటీలో ఉన్నాను. చాలామంది పేరెంట్స్ చూశారు. తర్వాత నిన్న దీపావళి రోజున 9:15 వరకు ఉన్నాను. నిన్న కూడా 8:35 వరకు స్కూల్లోనే ఉన్నాను సార్. మేడం లెటర్ తీసుకొచ్చి చెప్పిన తర్వాత వాళ్ళ తాతగారు 4 సార్లు చూసామని చెప్పి ఐడెంటిఫికేషన్ అయిన తర్వాతే నేను పంపించాను. లోపల సార్ వాళ్ళు మాట్లాడుతున్నారు. చూసినా ఆడు అమ్మాయి దొరకదు ఉన్నదా పిల్ల ఉన్నదా పిల్ల ఉన్నా ఎందుకు చెప్పి పిల్లని అడుగుతున్నావు అతను పోతా పోవని నేను ఒక రోజు దెబ్బలు అడిగినాను. మా ఇంటికి వచ్చి రాలేదండి. అప్పుడు రాకపోతే సరే కదా అని మాట్లాడుకుంటా ఊరుకొని ఈ పిల్లని ఆటలో వచ్చిన తర్వాత ఏమైతే చేసాడో ఏమైతే మానేడో నాకు తెలియదు. కానీ నా బిడ్డని బాబు ఈవిడ అయితే మాత్రం అమ్మా ఇలాగ నీ బిడ్డని కాష్టమే పలానా అతను తాతయ్య అని వచ్చాడు, తాతయ్య కాదా మీరు చూసుకోండి, ఇలా ఫోన్ చేయలేదండి, అలా ఫోన్ చేయలేదు, రండి చూసుకోండి, ఆ తాత మామ ఎవరో మాకు సంబంధం లేదు అలాగని ఏమి ఫోన్ చేయలేదండి. మాకు చెయ్యకపోతే మేము మాట్లాడుకుంటా ఇదేంటి బిడ్డ బాగోకపోతే వాళ్ళు ఫోన్ చేస్తారు కదా, అలాంటిప్పుడు మేము వెళ్తేనే ఆపేసేవారు గేటు కాడ, అలాంటిప్పుడు పయ్యోడు వస్తే ఆపే అలాగని మాట్లాడుకుంటా ఊరుకున్నామండి. ఊరుకున్న తర్వాత ఈ పిల్లని చేసేసిన తర్వాత ఇదిగోనండి బాబు వీటిలోకి వచ్చే చల్లలో అప్పుడు మేము చూసుకున్నాం బాబు. అంతవరకు మాకు తెలియదండి బాబు. లేదండి బాబు, బాబు పరిసోడు అయితే ఉంటుంది బాబు. అలాంటి తప్పుడు మాట్లాడు చూడండి